హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇంకా ఒకరోజు మన శివాన్కి వాళ్ళ వైఫ్ కాల్ చేసి, నీ ఫోటోని నేను సోషల్ మీడియాలో పెట్టినందుకు మొత్తం ఎగ్జిక్యూటివ్ టీం అంతా ఎమర్జెన్సీ మోడ్లో ఉంది. అర్జెంటుగా ఒక మీటింగ్ అరేంజ్ అయింది, మీ అమ్మగారు కూడా వస్తున్నాడు, నీ క్యాబిన్లోనే మాట్లాడుతున్నాము అని చెప్పడంతో అవునా అని చాలా టెన్షన్ పడతాడు. అలా వాళ్ళ అమ్మ వచ్చిన వెంటనే, అమ్మ నేను అదే పనిగా ఫోటోల్లో ఏం లేను, తను ఫోటోలు తీసుకుంటుంటే బ్యాక్గ్రౌండ్లో చిన్నగా ఏదో ఫర్నిచర్ లాగా ఇంతే పడ్డాను అని అనడంతో వాళ్ళమ్మ సీరియస్గా చూస్తుంది. సరే నెక్స్ట్ టైం నుండి ఫర్నిచర్ లాగా కూడా ఉండనులే అని అంటాడు. అవసరం లేదు, ఇప్పటి నుండి తనతో పాటు ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేయి అని అన్న వెంటనే ఏంటి ఏమైంది అని అనడంతో మన ఇద్దరి ఫోటోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా మన డివోర్స్ రూమర్స్ కూడా అన్నీ స్టాప్ అయిపోయాయి. ఏఎల్ ప్రొడక్షన్ కూడా ఇప్పుడు చాలా పెద్ద కంపెనీ అవబోతుంది, మన డిపార్ట్మెంట్ స్టోర్స్ స్టాక్స్ కూడా చాలా పెరిగాయి అని చెప్పిన వెంటనే అవునా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాంతో ఇప్పటి నుండి నేను సోషల్ మీడియాలో బ్యాన్ అవ్వట్లేదు కదా, నన్ను వదిలేస్తున్నావు కదా అమ్మ అని అంటే, అవును చాలా సంతోషంగా ఉన్నావే అని అనుకొని అక్కడి నుండి వచ్చేస్తూ నా కొడుకు తన భార్యతో సంతోషంగా ఉన్నాడు అని హ్యాపీగా వచ్చేస్తుంది. ఇలానే ఏదో ఒక రోజు జువాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన మీద ఒక కన్నేసి ఉంచమన్నాను, ఉంచావు కదా అని వాళ్ళ సెక్రటరీని అడిగిన వెంటనే అతను ఏం జరిగిందనేది మొత్తం చెప్పేస్తాడు. అలా జువాన్ మన యోన్సోని ప్రపోజ్ చేశాడన్న విషయం చెప్పిన వెంటనే వాళ్ళమ్మ చాలా సీరియస్ అవుతుంది. వెంటనే అతని క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. జువాన్ని అక్కడ నుండి తీసుకెళ్ళి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని తిట్టడంతో, నేను ఒకసారి డిసైడ్ అయిన తర్వాత కన్ఫర్మ్ అయ్యాక నీకు చెప్దాం అనుకున్నాను, ఈ రోజుకి ఇంటికి వచ్చి నీకు మొత్తం ఏం జరిగిందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటున్నా, నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుండి డైరెక్ట్గా స్పెయిన్కి వెళ్ళిపో అని తిడుతుంది. ఎందుకమ్మా అని అడిగితే, నువ్వే కదరా పంపించమని అంతగా అడుక్కున్నావు అని అనడంతో, అప్పుడు నువ్వు నా మాట వినలేదు, వద్దని అన్నావు కదా అని అన్న వెంటనే, ఆ అమ్మాయి రిజైన్ చేసిందని విన్నాను, నోటీస్ పీరియడ్లో ఉంది కదా, ఇప్పుడు ఆ అమ్మాయిని నేను తన జాబ్ నుంచి పీకేయమంటావా, నువ్వు నా మాట వినకపోతే మాత్రం అదే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఇదే విషయమే ఆ నోట ఈ నోట పాకి వాళ్ళ ఆఫీస్లో అందరూ ఇలా మన డైరెక్టర్ గారు ఎవరినో ప్రేమించడం వల్ల మన చైర్మన్ గారు కోపంలో డైరెక్టర్ని స్పెయిన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట అని మాట్లాడుకోవడం ఈ అమ్మాయి వింటుంది. అదే విషయమే వచ్చి వాళ్ళ డిప్యూటీ లీడర్తో మాట్లాడుతూ ఉంటే దూరం నుండి మన యోన్సో వింటుంది. ఏంటి వాళ్ళమ్మ నాకు ప్రపోజ్ చేసినందుకు జువాన్ని స్పెయిన్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుందా అని సాడ్గా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ రోజు ఆఫీస్ అయిపోయాక నువ్వు స్పెయిన్కి వెళ్తున్నావంట విన్నాను అని మెసేజ్ చేద్దామని అనుకుంటుంది. కానీ ఏం చేస్తున్నాను, ఎందుకు ఇప్పుడు మెసేజ్ చేస్తున్నాను, అవును వెళ్తున్నాను అంటే వద్దు వెళ్ళకు నాతో పాటే ఉండిపోమ్మని నేను చెప్పగలనా, లేదు కదా అని అనుకుని సైలెంట్ అయిపోతుంది. అలా ఇప్పుడు ఇంకా సీన్లో లీని కలవడానికి వస్తుంది. వాళ్ళు ఆఫీస్ విషయంగా కొన్ని విషయాలు మాట్లాడుకొని ఆర్టిస్టులని ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎంతమందిని సపోర్ట్ చేయాలని మాట్లాడుకుంటూ, ఏంటి ఇప్పుడు జువాన్ కూల్ డౌన్ అయ్యాడా, ఆ రోజు నేను కాల్ చేసిన తర్వాత వచ్చి నేను పికప్ చేసుకున్నాడు, మరి మీరు ప్యాచప్ అయిపోయారా అని అడిగితే, ఆ రోజు కాల్ చేసింది మీరా, నేను చేశానేమో అని అనుకున్నాను అని అంటే, ఆ రోజు నువ్వు ఫుల్గా తాగేసి మీ జువాన్ని చాలా మిస్ అవుతూ ఉండిన్నావు, అందుకే నేనే కాల్ చేశాను అని అంటాడు. ఆ రోజు ఏం జరిగిందనేది మనకి ఇప్పుడు చూపిస్తారనమాట. సిండరెల్లా ఎలా అయితే తన రాకుమారుడు తనని అలాంటి స్థితిలో చూడకూడదు అనుకొని పారిపోయిందో, నేను అంతే, తను నన్ను అలా చూడడం ఇష్టం లేక నేను తన నుండి తప్పించుకొని తిరుగుతున్నాను అని అంటుంది యోన్సో. అదే విషయంగానే ఇప్పుడు లీ, కానీ నెక్స్ట్ డేనే మన సిండరెల్లాని వెతుక్కుంటూ రాకుమారుడు ఆ గ్లాస్ స్లిప్పర్తో వచ్చాడు కదా, అది పాతకాలం స్టోరీ ఓకే, కానీ నువ్వు సిండరెల్లా అయితే నేను ఎన్నిసార్లు నో చెప్పినా పట్టు విడవకుండా నాకు ఎన్ని మెయిల్స్ పెట్టాలని ఒప్పించడానికి, అలాంటిది నువ్వు నీ లైఫ్కి సంబంధించిన నీ రాకుమారుడు నీకు దూరం అవుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావని నేను అనుకోవట్లేదు, నువ్వే అతని కోట దగ్గరికి వెళ్ళి అతన్ని కలుస్తావు, అతన్ని సాధించుకుంటావు, ఇలా చేస్తేనే హ్యాపీనెస్ ఉంటుంది అని ఎక్కడైనా గ్యారంటీ ఉందా, లేదు కదా, మరి నీకెలా అనిపిస్తుందో అదే డెసిషనే తీసుకో అని లీ అనడంతో వెంటనే అక్కడ నుండి బయలుదేరి జువాన్కి ఫోన్ చేద్దామని అనుకుంటుంది. కానీ అప్పుడే జువాన్ నుండి ఒక మెసేజ్ వస్తుంది, నేను ఇలా కొంచెం వర్క్ మీద స్పెయిన్కి వెళ్తున్నాను, థింగ్స్ అన్ని సెటిల్ అయిన తర్వాత నీకు కాల్ చేస్తాను, అంతవరకు జాగ్రత్తగా ఉండు అని.
తను నా పక్కన లేనప్పుడు నేను సంతోషంగా ఉంటానని గ్యారంటీ ఏంటి? తను నా పక్కన ఉంటేనే కదా సంతోషంగా ఉండేది. మరి తను నేను సాధించుకోవాలి కదా అని అనుకొని వెంటనే ఎయిర్పోర్ట్ దగ్గరికి బయలుదేరుతుంది. అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వెంటనే అక్కడ హీరో కనిపించడంతో జువాన్ అంటూ అరిచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జువాన్ అడగడంతో, ఇప్పుడు కాకపోతే నేను నీకు ఇంకా ఎప్పుడూ చెప్పలేను. ఇన్ని రోజులు నిన్ను దూరంగా పెట్టడానికి కారణం నాకు భయమేసింది. ఎందుకంటే నేను నీకు కరెక్ట్ పార్ట్నర్ని అవునో కాదో అని. ఇప్పుడు నేను నీ నుండి దూరంగా పరిగెత్తాలని అనుకోవట్లేదు. నాకు నువ్వంటే ఇష్టం. నేను నువ్వు లేకుండా బ్రతకలేను. ఈ మాటలన్నీ లేట్గా చెప్తున్నానా? పర్లేదు, ఇప్పటి నుండి నేను నీ వెంట పడతాను అని అనడంతో వెంటనే హీరో వచ్చి మన హీరోయిన్ని హగ్ చేసుకుంటాడు. అంతలో అక్కడికి క్లాప్స్ కొట్టుకుంటూ మన శివాన్ వస్తాడు. ఒక్క 5 రోజులు ఆగు, మళ్ళీ తిరిగి నీ దగ్గరికే వచ్చేస్తాడు అని అన్న వెంటనే, ఏంటి 5 డేసేనా? నువ్వు మొత్తానికి స్పెయిన్కి ట్రాన్స్ఫర్ అవుతున్నావు అని విన్నాను అని అంటే, నీకెవరు చెప్పారు అలా అని అంటున్నాడు. ఆ రోజు యాక్చువల్గా వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, నీకు స్పెయిన్లో జరుగుతున్న ఆ కాంట్రాక్ట్ ఇంపార్టెంట్ కదా, అది ఎలా అయినా ఒప్పించి మన కంపెనీకే వచ్చేలా చేస్తాను, నన్ను నమ్ము, అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయంగా మాట్లాడదాము అని చెప్పొచ్చేసింటాడు. అలా ఈరోజు స్పెయిన్కి బయలుదేరుతున్నాడు కాబట్టి శివాన్ ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చింటాడు. ఆల్రెడీ బ్రేకప్ అయ్యింది, కానీ ప్రపోజ్ చేశాడు. ఇంతవరకు యోన్సో దగ్గర నుండి ఆన్సర్ ఉండదు కాబట్టి ఎంత డిప్రెస్డ్గా ఉన్నాడో ఏమో. ఈ టాబ్లెట్స్ అన్నీ దగ్గర పెట్టుకో, నిద్ర రాకపోతే ఇదేసుకో, ఇది మనసు బాగాలేకపోతే ఇదేసుకో అని టాబ్లెట్లు ఇచ్చిన తర్వాత అవన్నిటిని పట్టుకోలేక కొన్ని కింద పడిపోతాయి. అవి తీసుకోవడానికి పోయి వచ్చే లోపలనే మన హీరోయిన్ వచ్చి మన హీరోకి ఇవన్నీ చెప్పడము, వీళ్ళు కలవడం జరుగుతుంది. సరే అలా అయితే నీ ఫ్లైట్కి టైం అవుతుంది కదా అని హీరోయిన్ బయలుదేరుతుంటే ఆపి, నేను ట్రాన్స్ఫర్ అవుతానే నేనంటే ఇష్టపడతావా? ఇప్పుడు నేను ఉండిపోతున్నాను కాబట్టి నా మీద ఇష్టం లేదా ఏంటి అని అంటే, అదేం లేదులే, నా మనసు మారదు అని అనడంతో సైన్ చెయ్యి అంటూ ప్రామిస్ తీసుకుంటాడు. చివరికి నీ దగ్గర నుండి ఆన్సర్ వచ్చిన తర్వాత ఇప్పుడే నేను బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలా అని సాడ్గా కూడా ఫీల్ అవుతాడు. అలా రీచ్ అయిన తర్వాత మన హీరోయిన్కి రీచ్ అయ్యాను అని మెసేజ్ చేస్తాడు. ఇంకా వాళ్ళు మళ్ళీ ఇంతకుముందు ఎలా అయితే లవీడవీ కపుల్ లాగా హ్యాపీగా ఉంటున్నారో అలానే ఉంటారు. ఆఫీస్లో ఎవరికి వీళ్ళిద్దరు మళ్ళీ డేటింగ్ చేసుకుంటున్నారన్న విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది మన హీరోయిన్. కలిసి భోంచేస్తున్నప్పుడు కూడా హీరోతోనే మాట్లాడడం గమనించిన మన జిసోక్, మా అక్క ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాను, కానీ మళ్ళీ వాడితోనే ప్యాచప్ అయితే ఇంకా తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మన జిసోక్కి కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది రాయడానికి వెళ్తుంటే, ఫస్ట్ టైం రాస్తున్నావు కాబట్టి ఎక్కువ ప్రెషర్ తీసుకోకు అని చెప్తుంది. సరే, నేను బాగా ప్రిపేర్ అయ్యాను అనేం లేదు, కానీ నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తాను. కానీ నాకు అనిపిస్తుంది ఇంతవరకు నా ఖర్చులు అన్నీ నువ్వే ఒక్కదానివే చూసుకుంటూ వచ్చావు. నేను 1 ఇయర్ గ్యాప్ తీసుకొని పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ నాకు ఇష్టమైన ఫీల్డ్ ఏంటి, ఎందులో నాకు ప్యాషన్ ఉందో తెలుసుకొని అందులో నేను జాయిన్ అయితే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను అని అనడంతో, చాలా పెద్దోడివి అయిపోయావు, ప్రస్తుతానికి వాటన్నిటి గురించి ఆలోచించకుండా నువ్వు స్టూడెంట్వి కాబట్టి ప్రిపేర్ అయ్యావు, రాసొచ్చేసి ఏదైతే అది అయ్యింది అంటూ పంపిస్తుంది. అలా అక్కడ నుండి వచ్చేసేటప్పుడు ఇంతకుముందు వీళ్ళు డేటింగ్ చేసుకునేటప్పుడు మన జువాన్ యోన్సోతో జిసోక్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు నేను కూడా వద్దునా అని అంటే, నువ్వెందుకు అని అంటుంది హీరోయిన్. ప్రతిసారి ఇప్పటి వరకు మీరిద్దరే అన్నిట్లో కలిసి ఉంటున్నారు, ఇప్పుడు నేను కూడా ఉంటే బాగుంటుందని అనిపించింది. పైగా ఆ రోజు నువ్వు కూడా చాలా స్ట్రెస్లో ఉంటావు కాబట్టి నీ పక్కన ఉంటే బాగుంటుందని అనిపించింది అని అంటే, సరే రా అని చెప్పింటుంది. కానీ ఈరోజు కరెక్ట్గా స్పెయిన్లో ఉన్నాడు. నిన్ను ఈరోజు చాలా మిస్ అవుతున్నానని అనుకుంటూ ఉండంగానే ఎదురుగా హీరో ఉంటాడు. నువ్వేంటి అప్పుడే వచ్చేసావా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను జిసోక్కి ఇష్టం లేదు కాబట్టి తను లోపలికి వెళ్ళేంత వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. నన్ను చూసి తను ఇంకా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతాడు. ఇప్పుడు తను వెళ్ళిపోయాడు కదా, ఈరోజు మనం ఆఫీస్కి లీవ్ తీసుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేసామా, ఇప్పుడే కదా నేను ట్రిప్ నుంచి తిరిగి వచ్చాను అని అనడంతో, అలా ఏం లేదు, కుదరదు, నువ్వు ఇలా లీవ్ తీసుకుంటూ పోతే నువ్వు మీ అమ్మకి మన కంపెనీని మంచి స్టేజ్లోకి తీసుకొస్తానన్నమాట ఎలా నిలబెట్టుకుంటావు, పద అంటూ తీసుకెళ్తుంది.
అలా వాళ్ళు ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్లో కలుసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ ఆఫీస్లోనేమో ఆ రోజు ఎవరెవరికి ప్రమోషన్స్ వచ్చాయి అన్న లిస్ట్ రిలీజ్ అవుతుంది. అందరికీ ప్రమోషన్ వచ్చింటుంది. ఆ అమ్మాయికి డెప్యూటీ లీడర్ ప్రమోషన్ కూడా వచ్చింటుంది. కానీ మన డెప్యూటీ లీడర్కి ప్రమోషన్ వచ్చిండదు. అందరికీ ప్రమోషన్స్ వచ్చాయి, నాకు తప్ప. ఆ డైరెక్టర్ ఎలాంటోడు, అతనికి అన్ని సేవలు చేశానే, అంత మంచిగా ఉండినానే, కానీ నన్ను ఇలా చేస్తాడా? నేనొక్కడిని ఏం పాపం చేశాను, నా కంటికి కనపడిని చంపి పడేస్తాను అంటూ ఫుల్గా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అలా అయ్యిండదులే, ఏదో ఒక మిస్టేక్ జరిగింటుందేమో అని మన హీరోయిన్ నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ అతను అస్సలు పట్టించుకోడు, ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ని పలకరించడానికి హీరో వస్తే, రావద్దు, ముందు వెళ్ళిపో, ఇక్కడ సీన్ అస్సలు బాలేదు, వెళ్ళిపో అని అనడంతో దబదబా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే హీరోయిన్, ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాలేదు, నువ్వు నన్ను కలవడానికి ఇక్కడికి రాకు, ఆఫీస్ అయిన తర్వాత నేనే నిన్ను కలుస్తాను అని చెప్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.